అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంట. ఈ కువైట్లో కూడా అంతే. మనం ఏం అడగలేదనుకో మనల్ని అస్సలు పట్టించుకోరు. ఇండియాలో మనకి శనివారం, ఆదివారం వీకెండ్ అయితే కువైట్లో వచ్చేసి శుక్రవారం, శనివారం వీకెండ్. ఇంకా శుక్రవారం వచ్చిందంటే ఇక్కడ ఉన్న డ్రైవర్లకైనా, కద్దమ్మాయిలకైనా చుక్కలు కనపడతాయి. అదే పొరపాటున ఈ శుక్రవారం మనం సెలవు అడిగామనుకో ఇంకా మనకి లక్షవారం సాయంత్రం నుంచే టార్చర్ మొదలు పెట్టేస్తారు. అటు పిల్లలు, ఇటు కోయిటోళ్ళు, అటు పెద్దోళ్ళు ఒక్కరు కాదు అందరూ మనల్ని చేపను రుద్దినట్టు రుద్దేస్తారు ఇంకా లక్షవారం రాత్రి నుంచి. ఏంటంటే ఇలా మనం 365 రోజులు పని చేసినా పర్లేదు కానీ ఆ శుక్రవారం మాత్రం మనం సెలవు పెట్టుకోకూడదు. పొరపాటున మనం సెలవు అడిగామా మనకు ఆ రోజు రాత్రి 1 గంట 2 అయిపోయినట్టే. ఇదిగో అలాగే నేను సెలవు అడిగాను. నాకు ఈరోజు 12 అయిపోయింది. ఏం లేదు వర్క్. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు మనం కూర్చోవడం అంతే కారులో. వాళ్ళు ఒక 4 గంటలు 5 గంటలు ఆడుకుంటారు. మనం 4 గంటలు 5 గంటలు కారులో జాగారం చేయాల్సిందే. ఇంకా మరి మా కోయిటోళ్ళకి ఫోన్ చేసి నేను ఏం తినలేదు పిల్లలతోనే ఉన్నాను ఆకలేస్తుందని అడిగాను. మా కోయిటోళ్ళు పర్లేదు కొంచెం మంచోళ్ళు కాబట్టి తినడానికి వాళ్ళకి పీనట్ కార్డు ఇచ్చి కొనుక్కోమన్నది. అక్కడ నేను ఖర్చు పెట్టిన డబ్బుకి నాకు వచ్చింది ఒక బర్గరు, ఒక పెప్సీ. దానికి ఇంచుమించు మన ఇండియా డబ్బులు 1000 రూపాయలు అయిపోయినాయి. మరి దీంతోపాటు మీలో ఎవరెవరు ఈ శుక్రవారం సెలవు అడిగారో కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి. ఇంకా నాతో పాటు ఎవరైతే అర్ధరాత్రి 12, 1 గంట దాకా డ్యూటీలు చేశారో వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి మరి. ఇంకా చాలామంది అయితే ఇండియాలో ఉండి ఇలా కోయిట్లో మంచి మంచి కార్లలో, పెద్ద పెద్ద బండ్లలో మంచి మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అని అనుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కానీ తెలియదు అందరికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారని. బ్రో పడుకోరా. మా ఫ్రెండ్స్ అయితే ఈ టైంకి దేవాని ఇట్టి దెయ్యాల్లో కూర్చున్నారు. బాబా మనే లక్ష్మీపురం ఇంక ఈ కోయిట్లో డ్యూటీలు అంటే అదిగా అలాగే ఉంటుంది. వీళ్ళని ఎక్కడో దిక్కుకి తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటాం. ఇంకా వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నామని ఫోన్ చేస్తే మేము కార్లు స్టార్ట్ చేసి కూర్చోవడం, వాళ్ళు వస్తాం తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడం. ఇంకా నేనైతే మా పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు టైం చూస్తే 11 అయింది. మా ఇంటికి వెళ్ళేసరికి 11:30 అవుతుంది. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలనిపిస్తే మన అకౌంట్ని ఫాలో చేసేసుకొని కుర్రోళ్ళు.